హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అబుదాబిలో జరుగుతున్న అద్భుతమైన షేక్ జాయద్ ఫెస్టివల్కి అయితే వచ్చామండి. ఈ షేక్ జాయద్ ఫెస్టివల్ గురించి అయితే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఒక టికెట్కి వచ్చేసి 10 dirhams అండి. మేము 4 tickets తీసుకున్నాము 40 dirhams పెట్టి. ఇక్కడ 5 years లోపు పిల్లలకైతే ఫ్రీ అండి ఎంట్రీ. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికైతే ఇక్కడ టికెట్స్ని స్కాన్ చేయాల్సి ఉంటుందండి. టికెట్ స్కానింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనల్ని ఎయిర్పోర్ట్లో చెక్ చేసిన విధంగా అయితే స్కాన్ చేస్తారు. ఇక్కడ కూడా స్కానింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో నడవలేని వాళ్ళకి వీల్ చైర్స్, అలాగే బేబీస్ని క్యారీ చేసే వాళ్ళకైతే చైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారని వాటికి కూడా మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. మనం కొంచెం ముందుకు రాగానే ఒక స్తూపం అయితే ఉంటుందండి. ఈ షేక్ జాయద్ ఫెస్టివల్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతి ముఖ్యమైన సాంస్కృతిక వేడుకలలో ఒకటండి. ఈ స్తూపం మధ్యలో లోకల్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ని అయితే చేస్తున్నారండి. మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ షేక్ జాయద్ ఫెస్టివల్లో ముఖ్యమైన ఆకర్షణగా అరబిక్ డ్యాన్స్ని అయితే చేస్తున్నారండి వీళ్ళు. ఈ షేక్ జాయద్ ఫెస్టివల్ని 2009 నుండి ప్రతి సంవత్సరం అబుదాబిలో అల్ వత్బా ప్రాంతంలో అయితే నిర్వహిస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారండి. ఇది ట్రైన్ అండి. దీంట్లో ఎవరైనా వెళ్ళి షేక్ జాయద్ ఫెస్టివల్ మొత్తం చూడడానికి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది. పర్ అవర్ ఇంత అని ఉంటుంది. ఇక్కడ హెరిటేజ్ విలేజ్ అని ఇలా ఏర్పాటు చేశారండి. ఇక్కడ కూడా అరబిక్ డ్యాన్సులు అయితే చేస్తున్నారు వీళ్ళు. మనం లోపలికైతే వెళ్దాము. ఇక్కడ 1989 వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లా ఉండేటి అనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. ఇది యుఏఈ యొక్క నేషనల్ బర్డ్ అండి. నేషనల్ బర్డ్ పేరు ఫాల్కన్ అండి. ఇది ప్రత్యేక ఆకర్షణగా అయితే ప్రదర్శిస్తున్నారు. అందరూ ఫాల్కన్ పట్టుకొని అయితే ఫోటో అయితే దిగుతున్నారు. మా పిల్లలు కూడా ఫోటో దిగారండి. ఈ ఫెస్టివల్ని యుఏఈ దేశానికి పునాదిగా నిలిచిన మహానేత రాజుగారు షేక్ జాయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ గారి జ్ఞాపకార్థంగా అయితే వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ ఫెస్టివల్ని. ఇది చక్రాల బండి అండి. దీంట్లో కూడా వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళి షేక్ జాయద్ ఫెస్టివల్ మొత్తం అయితే చూడొచ్చు. దీనికి కూడా మనీ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒక మ్యాప్ అయితే పెట్టారండి. ఈ మ్యాప్ చూసుకుంటూ మనం ఎక్కడ ఏమున్నాయని తెలుసుకుని అయితే వెళ్ళొచ్చండి. ఈ ఫెస్టివల్లో కేవలం యుఏఈ సంప్రదాయాలు మాత్రమే కాదండి, ఇతర దేశాల ప్రదర్శనలకు సంబంధించినవి కూడా ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారండి. ఇక్కడ కొన్ని అయితే పెవిలియన్స్ని అయితే ఏర్పాటు చేశారు. అవి కూడా నేను చూపిస్తాను లోపలికి వెళ్ళి. ప్రతి పెవిలియన్లో వాళ్ళ దేశానికి సంబంధించిన సాంప్రదాయ దుస్తులు, అలాగే ఫుడ్ స్టాల్స్, అలాగే కొన్ని షాపింగ్ స్టాల్స్ అయితే పెట్టారండి. ఇది ఇప్పుడు మనం వెళ్తున్నదైతే టర్కీ దేశం యొక్క పెవిలియన్ అండి. వీళ్ళకి సంబంధించిన వస్తువులు, అదే చెప్పల్స్, దుస్తులు అనేది ఏర్పాటైతే చేశారు వీళ్ళు. మనం నెక్స్ట్ పెవిలియన్కి అయితే వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి ఇండియా అండి. మన ఇండియా పెవిలియన్లో మన సాంప్రదాయ కళలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఇండియన్ ఫ్యాషన్ అయితే ప్రదర్శించారండి.
ఎవరైనా యూఏఈ వచ్చినట్లయితే తప్పకుండా ఈ షేక్ జాయద్ ఫెస్టివల్కి అయితే ఒకసారి వచ్చి చూడండి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అయితే ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. మనం ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చండి షేక్ జాయద్ ఫెస్టివల్కి రావాలి అనుకుంటే, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అయితే జరుగుతుందండి. 3 నెలల పాటు ఈ ఫెస్టివల్ని అయితే నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనం నెక్స్ట్ పెవిలియన్కి వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి ఈజిప్ట్ అండి. ఈజిప్ట్ పెవిలియన్లో కూడా వీళ్ళ సంబంధించిన వస్తువులను అయితే వీళ్ళు ప్రదర్శించారు. ఇది ఈజిప్టు రాజుగారి చిత్రం అండి. ఇదైతే ప్రత్యేక ఆకర్షణగా వీళ్ళైతే ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఎంట్రన్స్లోనే డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా అరేంజ్ చేశారండి. ఇప్పుడు మనం నెక్స్ట్ పెవిలియన్కి అయితే వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి యెమెన్ అండి. ఈ యెమెన్ దేశంలో కూడా వీళ్ళ సాంప్రదాయ దుస్తులు, అలాగే మసాలా దినుసులు, కొన్ని ఫుడ్ స్టాల్స్, కొన్ని ఇట్లయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ మాకు ఒక లోకల్ అతను అయితే మాకు హనీ ఇస్తున్నాడండి. ఈ ఫెస్టివల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పెవిలియన్కి వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి జోర్డాన్ అండి. మనం ముందు ఎంటర్ అవ్వగానే ఒక అతను అయితే గిటార్ వాయిస్తున్నాడండి. చాలా బాగా ప్లే చేస్తున్నాడు ఇతను. అందరూ అతన్నే చూస్తున్నారు వీళ్ళు. ఈ జోర్డాన్ పెవిలియన్లో కూడా వీళ్ళ దేశానికి సంబంధించిన వాటిని అయితే వీళ్ళైతే ప్రదర్శించారండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పెవిలియన్కి వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి పాకిస్తాన్ అండి. ఈ పాకిస్తాన్ పెవిలియన్లో కూడా వీళ్ళ దేశానికి సంబంధించిన దుస్తులు అయితే ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్, అలాగే కొన్ని షాపింగ్ స్టాల్స్ అలా ఏర్పాటు చేశారండి వీళ్ళు.
ఈ షేక్ జాయద్ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళు మాత్రం కంఫర్ట్గా ఉండే షూస్ వేసుకొని రావడం మంచిదండి. ఎందుకంటే ఈ షేక్ జాయద్ ఫెస్టివల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అందుకని మంచి కంఫర్ట్గా ఉండే షూస్ అయితే వేసుకొని రావాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ పెవిలియన్కి వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి సిరియా అండి. ఈ సిరియా దేశం పెవిలియన్లో కూడా వీళ్ళకి సంబంధించిన స్వెటర్స్, అలాగే సాంప్రదాయ దుస్తులు, అలాగే కొన్ని ఫుడ్ స్టాల్స్, అలాగే కొన్ని పర్ఫ్యూమ్స్ ఇలా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పెవిలియన్కి అయితే వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చి గల్ఫ్ దేశాలండి. ఈ గల్ఫ్ దేశాలంటే వీళ్ళకి సంబంధించిన పర్ఫ్యూమ్స్, అలాగే దుస్తులు, అలాగే వీళ్ళకి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. వీళ్ళకి ఎక్కువ పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ పర్ఫ్యూమ్స్ని అయితే వీళ్ళైతే ప్రదర్శనగా పెట్టారండి. ఈ గల్ఫ్ దేశంలో మెయిన్గా మగవాళ్ళు వేసుకునే డ్రెస్సులను అయితే కందూరా అంటారండి. ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సులను అయితే అభయ అని అయితే పిలుస్తారండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ పెవిలియన్కి వెళ్దామండి. నెక్స్ట్ పెవిలియన్ వచ్చేసి ఆఫ్రికా అండి. ఈ ఆఫ్రికా పెవిలియన్లో ప్రత్యేకమైన హస్తకళలతో మరియు సంగీత ప్రదర్శనలతో సందర్శకులను అయితే ఆకర్షిస్తుందండి. వీళ్ళ చేతి వృత్తులంట ఇవి, అందుకని వీళ్ళు ఇలా ప్రదర్శనగా అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయండి, చాలా అందంగా అయితే తయారు చేశారు వీళ్ళు. ఇక్కడ పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన గేమ్ జోన్ అయితే ఏర్పాటు చేశారండి. ఈ హెలికాప్టర్ని అయితే ఒక ప్రత్యేక ఆకర్షణగా అయితే పెట్టారండి. దీనికి కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫెస్టివల్లో అయితే ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారండి. కొన్ని వేల సంఖ్యలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం గేమ్ జోన్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇలా పిల్లల కోసం ప్రత్యేకంగా గేమ్ జోన్ అయితే ఏర్పాటు చేశారు. ప్రతి గేమ్కి మనీ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మనం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ కొన్ని గేమ్స్కి అయితే చిన్నగా ఉన్న పిల్లల్ని అయితే అలో చేయరండి. ఏజ్ వైజ్ చూసి అలో చేస్తారు, అలాగే హైట్ వైజ్ చూసి అయితే అలో చేస్తారు. ఇక్కడ గేమ్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చండి, కాకపోతే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడైతే మనం ఫుడ్ స్టాల్స్ దగ్గరికి వెళ్దామండి. అరబిక్ స్పెషల్ వంటకాల నుండి ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ డిషెస్ వరకు అయితే ఎన్నో రకాల వంటకాలు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఇందులో ప్రత్యేకంగా జపాన్, చైనా, మెక్సికో, ఇటలీ వంటి దేశాల రుచులైతే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఫుడ్ స్టాల్సే అండి. ఇలా వాటర్లో బోట్ల లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుందండి ఇలా ఏర్పాటు చేయడం. ఒక్కో దేశం వాటికి సంబంధించిన వంటకాలతో కూడిన స్టాల్స్ని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది సందర్శకులకు చాలా ఆకర్షణగా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళైతే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగా స్మెల్ కూడా వస్తుందండి. నాకైతే తినాలి అనిపిస్తుంది. ఎమిరేట్స్ స్పెషల్ వంటకాలలో ముఖ్యంగా లుకైమత్, మజ్బూస్ మరియు కునాఫా అనేవి ప్రసిద్ధమైనవండి. ఇక్కడ ఎమరాతి ఉమెన్స్ అయితే వాటినైతే ప్రిపేర్ చేస్తున్నారండి. లుకైమత్ డిష్ అయితే కంపల్సరీగా తినాల్సిందేనండి, చాలా బాగుంటుంది. ఎవరైనా యూఏఈ వచ్చినట్లయితే లుకైమత్ అనే డిష్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఒకసారి ఫుడ్ స్టాల్స్ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తానండి. మీకు చూపిస్తాను ఫుడ్ స్టాల్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఏర్పాటు చేశారనేది. ఇలా ఫుడ్ స్టాల్స్ చుట్టూ తిరుగుతూ ఉండే వాసన అయితే మంచిగా వస్తుందండి. వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే నాకైతే తినాలి అనిపిస్తుంది. ఈ ఫుడ్ స్టాల్స్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. Yes. ఇప్పుడైతే మనం ఒక సర్కస్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఇది పిల్లల కోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ సర్కస్ చూసి.
ఈ ఫెస్టివల్లో ఎవ్రీ సాటర్డే మాత్రం ఫైర్ వర్క్ షో అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మన ఫైర్ వర్క్ షో దగ్గరికి అయితే వెళ్దాము. ఈ ఫైర్ వర్క్ షో ప్రతి శనివారం రాత్రి 10 గంటలకైతే 3 నిమిషాల పాటు ఈ షో అయితే జరుపుతారండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదేనండి ఫైర్ వర్క్ షో, చాలా బాగుంటుందండి. న్యూ ఇయర్ రోజు అయితే 50 మినిట్స్ పాటు ఫైర్ వర్క్ షో అయితే జరిగిందండి. వరల్డ్లోనే ఎక్కువసేపు జరిగిన ఫైర్ వర్క్ షో ఇక్కడే జరిగిందండి, యూఏఈలో. చాలా బాగుందండి ఫైర్ వర్క్ షో అయితే. ఐ హోప్ ఈ ఫైర్ వర్క్ షో మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అంతేనండి, ఫైర్ వర్క్ షో అయితే అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ ఎంట్రన్స్ నుండి అయితే వచ్చామో అదే ఎంట్రన్స్ నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నామండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.